పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. నిజంగా పవన్ కళ్యాణ్ గారి ఇనిషియేటివ్ తీసుకుంటే అది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది అనేది మరొకసారి నిరూపితమైందన్నమాట. అండ్ కూటమి ప్రభుత్వం గెలుపొందినప్పటి నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ప్రజలకు ఇచ్చినటువంటి ఒక నమ్మకాన్ని కావచ్చు నిలబెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. రాష్ట్రాన్ని గాడి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలోకి తీసుకొస్తూ ఉన్నారు. అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా ప్రతి ఒక్క రంగంలో కూడా ముందుకెళ్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పిందనమాట. అమృత్ భారత్ పథకం కింద పిఠాపురం రైల్వే స్టేషన్ని అత్యాధిక మౌలిక సదుపాయాలతోని పునరుద్ధరణ పనులకు చేపడుతూ ఉన్నారనమాట. అయితే దీని గురించి పవన్ కళ్యాణ్ గారి స్వయంగా కేంద్రంతో మాట్లాడడం జరిగింది. అయితే ఒకానొక సందర్భంలో పిఠాపురం వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారు రైల్వే స్టేషన్ స్థితిగతుల్ని అంతా కూడా పరిశీలించారు. ఇక్కడ చూసినా కూడా అశుభ్రత అంటే శుభ్రం లేదు, అండ్ దుర్గంధం అంటే చెడు వాసన వస్తూ ఉంది, అండ్ టాయిలెట్స్ సరిగ్గా లేవు, శిథిలావస్థకు చేరుకుంది, ఎవరు కూడా సరిగ్గా మెయింటెనెన్స్ చేయట్లేదు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు గమనించారు. సో ఆ తర్వాత ఒకసారి ఢిల్లీకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ గారితో మాట్లాడడం జరిగిందన్నమాట. సో మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా ఒప్పించి, సో మా రాష్ట్రానికి ఇలాంటి ఒక పరిస్థితులు ఉన్నాయి, అండ్ దట్టు యొక్క పిఠాపురం నియోజకవర్గంలోని ఒక రైల్వే స్టేషన్ చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంది. దయచేసి అమృత్ భారత్ పథకం కింద ఈ స్టేషన్ని అభివృద్ధిగా ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పేసి కోరుకున్నారు. సో దానికి అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. సో ప్రజెంట్ అయితే 37 కోట్ల వరకు అయితే మంజూరు కూడా చేశారనమాట. సో మరి ఈ నెలాఖరు లోపల, అదేవిధంగా నెక్స్ట్ మంత్ అయినా కూడా పనులు అనేవి ఇంకా ముమ్మరం చేస్తారు, స్టార్ట్ కూడా చేస్తారు. మరి పిఠాపురం అనేది ఒక డివైన్ ప్లేస్ అని చెప్పేసి ఇక్కడికి డైలీ కొన్ని వేల మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, లక్షలాది మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ కనీస మౌలిక సదుపాయాలు లేకపోతే చెడ్డ పేరే కదా. సో రాష్ట్రం అంతా కూడా ఇలాంటి ఒక రైల్వే స్టేషన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తొందరలోనే గుర్తిస్తాం, అన్నింటినీ కూడా అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సో ప్రజెంట్ అయితే పిఠాపురం నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ నియోజకవర్గం కాబట్టి కొన్ని వేల మంది అక్కడికి డైలీ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక ప్రత్యేకత అనమాట. అరే మా దగ్గర రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందుతుంది, సదుపాయాలు గొప్పగా వస్తాయి అంటున్నారు. సో దానికి తోడు దివ్యాంగులు కావచ్చు, లేకపోతే ముసలి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా అక్కడే స్టే చేసే విధంగా ఎప్పుడైనా లేట్ అయినా లేకపోతే ట్రైన్స్ మిస్ అయినా కూడా విశ్రాంతి గదులు కూడా ఏర్పాటు చేస్తున్నాము, అత్యధిక టెక్నాలజీతోని కొన్ని సదుపాయాలు కూడా క్రియేట్ చేస్తున్నామని చెప్పేసి కూడా ఈ యొక్క ప్రతిపాదనలో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏ అడుగు వేసినా, ఏ ప్లాన్ వేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, ప్రజల కోసమే తీసుకుంటారని చెప్పేసి ప్రజల్లో ఒక గొప్ప నమ్మకం అయితే ఉంది. సో మరి ఎన్నికలప్పుడు ఏదైతే వాళ్ళకు హామీ ఇచ్చారో ఈ యొక్క స్టేషన్ గురించి కానీ, వచ్చి పరిశీలించిన తర్వాత కానీ ఆ మాట నిలబెట్టుకున్నారు. అండ్ పిఠాపురం ప్రజలందరూ కూడా ఈ యొక్క విషయం పట్ల హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు.